హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ మ్యాచ్ షో. 2023 ఎండ్కి వచ్చేసాం. మరి ఈ ఇయర్ రిలీజ్ అయిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఏంటో చూద్దాం, అది కూడా ఎక్స్క్లూజివ్లీ తెలుగులో దొరికేవి. మరి ఆ మూవీస్ ఏంటో చూసేయాలంటే మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఆ మూవీస్ ఏంటో చూసేద్దాం. నంబర్ 10 రన్ బేబీ రన్. అప్పుడే పెళ్లి ఫిక్స్ అయిన బ్యాంకర్ సత్య లైఫ్ లోకి ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్ లో ఒక అమ్మాయి తన లైఫ్ లోకి వస్తుంది. తన పేరే తారా. అసలు తారా సత్య లైఫ్ లోకి ఎందుకు వచ్చింది, ఆ అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత తన లవ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా చేంజ్ అయింది, ఇలాంటి విషయాలు ఒక క్రైమ్ అండ్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తో లింక్ చేస్తే ఎలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుందో చెప్పనవసరం లేదు. ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా మాత్రం ఫ్యామిలీతో తప్పకుండా చూడండి. మంచి ఎంగేజింగ్ గా ఉంటుంది, మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. ఆర్జే బాలాజీ, ఇషా తల్వర్, ఐశ్వర్య రాజేష్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో ఈ మూవీని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. క్లైమాక్స్ వరకు ఎంగేజింగ్ గా ఉంటుంది. ఈ తెలుగు డబ్డ్ మూవీ మీకు హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 9 దాహద్. ఈ ఇయర్ రిలీజ్ అయిన మరో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్ దాహద్. సిటీలో చాలా చోట్ల ఫీమేల్ డెడ్ బాడీస్ దొరుకుతుంటాయి, అది కూడా సూసైడ్ చేసుకుని చనిపోయినట్టు. ఇలా రెగ్యులర్ గా ఎందుకు జరుగుతుంది అని సబ్ ఇన్స్పెక్టర్ అంజలి తన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అది సూసైడ్ మర్డర్ అని తనకు అర్థమవుతుంది. ఈ మర్డర్స్ అన్ని ఒక సీరియల్ కిల్లర్ చేస్తున్నాడని కూడా అర్థమవుతుంది. అసలు సీరియల్ కిల్లర్ ఎవరు, వాళ్ళ మోటో ఏంటి, అసలు ఈ లేడీస్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, ఇలాంటి విషయాలు తెలియాలంటే దాహద్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. అసలు ఇన్ని మర్డర్స్ చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎలా తప్పించుకుంటున్నాడు, ఇలాంటి విషయాలు తెలియాలంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న దాహద్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. విజయ్ వర్మ, సోనాక్షి అండ్ గుల్షన్ దేవయ్య వీళ్ళ పెర్ఫార్మెన్స్ తో ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మీకు మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. డోంట్ మిస్ ఇట్. నంబర్ 8 అసుర్ సీజన్ 2. అసుర్ 1 శుభ్ మళ్ళీ తిరిగి వచ్చాడు. పార్ట్ 1 లో రివెంజ్ ఏర్పడిన శుభ్ ఆ సీజన్ లో సరిపోనట్టు ఈ సీజన్ లో అయితే మరింతగా వ్యాపించాడు. డిసిపి ధనంజయ్ రాజ్పుట్ అండ్ నిఖిల్ ఇద్దరు ఆపగలిగారా లేదా అన్నది ఈ సిరీస్ లో చూడాలి. 1 చూసిన ప్రతి ఒక్కరు 2 చూస్తారు తప్పకుండా, ఎందుకంటే అంత ఇంపాక్ట్ 1 క్రియేట్ చేసింది. అసుర్ 2 చూసాక తన అనుకున్న గోల్ లాగా ఒక రివెంజ్ ని ఇన్ని విధాలుగా తీర్చుకోవచ్చా, ఇంత వ్యాస్ట్ గా ఎక్స్పెండ్ చేయొచ్చా అన్నది రైజ్ ఆఫ్ ది డార్క్ సైడ్ లో చూడండి. ఈ వెబ్ సిరీస్ మీకు తెలుగులో జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. చాలా ట్విస్ట్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ తో ఈ అసుర్ మామూలుగా ఉండదు. అసలు సీజన్ 1 చూడకపోతే ఆ సీజన్ 1 చూసి సీజన్ 2 చూడండి, మీకు మంచి టైం పాస్ ఈ వీకెండ్ కి. నంబర్ 7 చక్రవ్యూహం ది ట్రాప్. సిరి అండ్ సంజయ్ ఇద్దరు న్యూలీ మ్యారీడ్ కపుల్స్, అంతేకాకుండా బిజినెస్ పార్ట్నర్స్ కూడా. ఒకరోజు సంజయ్ తన బిజినెస్ పని మీద బయటకు వెళ్ళి వచ్చేసరికి సిరి ఆ ఇంట్లో చనిపోతుంది. అది చూసి షాక్ అయిన సంజయ్ ఆ చావుకి కారణం కనుక్కున్నాడా, వాళ్ళ మీద రివెంజ్ కి ప్లాన్ చేశాడా. ఈ మర్డర్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి సిఐ సత్యనారాయణ అండ్ టీమ్ రంగంలోకి దిగుతుంది. ఈ మర్డర్ చేసింది ఎవరో కనుక్కోగలిగారా లేదా, ఈ మర్డర్ వెనుక ఉన్న మోటివ్ ఏంటి, ఇలాంటి విషయాలతో చక్రవ్యూహం ది ట్రాప్ అల్టిమేట్. అసలు క్లైమాక్స్ వరకు కిల్లర్ ఎవరు అని గెస్ట్ చేసే కొన్ని మూవీస్ ఉంటాయి కదా, ఆ మూవీస్ లో ఇది తప్పకుండా చేరుతుంది. ఒకవేళ అలాంటి మూవీస్ కనుక నచ్చితే మూవీని మాత్రం మిస్ అవ్వద్దు. అసలు ఈ చక్రవ్యూహంలో ఎవరు ఇరుక్కున్నారు, ఎవరిని ట్రాప్ చేశారు, ఇది కదా మెయిన్ మోటో. అందుకే చక్రవ్యూహం ది ట్రాప్ ని మిస్ అవ్వద్దు. మీరు మాత్రం ట్రాప్ లో కాకుండా మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నంబర్ 6 కోరా. ఈ ఇయర్ రిలీజ్ అయిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ లో ఈ కోరా కూడా ఒకటి. కోరా అవార్డ్ విన్నింగ్ పంజాబీ లాంగ్వేజ్ థ్రిల్లర్. ఊరి చివర్లలో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ డెడ్ బాడీ ఎవరిది అని జరిపే ఇన్వెస్టిగేషన్ కి ఆ ఊర్లో జరుగుతున్న మోస్ట్ పాపులర్ వెడ్డింగ్ కి లింక్ ఉంది అని పోలీసులు కనిపెడతారు. అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు, దాన్ని పోలీసులు కనిపెట్టగలిగారా లేదా. ఈ సిరీస్ ఒక స్లో పాయిజన్, మెల్లిగా స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ కి వెళ్లేసరికి చాలా ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ గా తయారవుతుంది. లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరికి నచ్చకపోయినా క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కి మాత్రం తప్పకుండా నచ్చుతుంది. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ లో డిపార్ట్మెంట్ ఎన్ని స్ట్రగల్స్ ఫేస్ చేస్తుంది, అది ఒక పాపులర్ పర్సన్ అయితే ఎలాంటి డిఫికల్టీస్ ఎదురవుతాయి అన్నది చాలా నీట్ అండ్ క్లీన్ గా చూపించారు. ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ ఆర్ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ ని మిస్ అవ్వద్దు. ఈ వెబ్ సిరీస్ మీకు తెలుగులో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 5 దయా. హాట్స్టార్ లో ఇప్పటికీ ట్రెండింగ్ ఉంది ఈ మూవీ. అసలు ట్రైలర్ తోనే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఆడియన్స్ లో. దానికి మెయిన్ రీజన్ జేడీ.
ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ జేడీ ఒక మంచి హిట్ ని అందించారని చెప్పాలి. జేడీకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తన క్యారెక్టర్ ని చాలా నేచురల్ గా పెర్ఫామ్ చేస్తుంటారు. అలాంటి జేడీ ఈ దయలో చించేశాడంతే. అసలు ఏమీ లేని సత్య అనే ఒక ఆర్డినరీ పర్సన్ తన బతుకు తెరువు కోసం ఫ్రీజర్ వ్యాన్ ని నడుపుతుంటాడు. అలాంటి సత్య లైఫ్ లోకి ఎక్కడైనా ఒక అమ్మాయి రావాలి, బట్ ఒక డెడ్ బాడీ వస్తుంది. అలా వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అయింది, అసలు డీసెంట్ పొలైట్ బిహేవియర్ ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళ అసలు ఫేస్ బయట పడుతుంటే ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ చేస్తున్నప్పుడు ఆ వచ్చే గూస్ బంప్స్ అయితే హైలైట్. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఇంకా హైలైట్ అవబోతుందని అందరూ గెస్ చేస్తున్నారు. జేడీతో పాటు ఇషారిబ్బా, రమ్య నంబీసన్, కమల్ కామరాజు, విష్ణుప్రియ వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ తో ఈ వెబ్ సిరీస్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ని ఇప్పటి వరకు గనుక మిస్ అయితే తప్పకుండా చూడండి. మీకు హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 4 జానీ జాన్. ఈ మూవీ ట్రియో పెర్ఫార్మెన్సెస్ తో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. సైలెంట్ గా వచ్చి వైలెంట్ క్రియేట్ చేసిన ఈ థ్రిల్లర్ నెట్ఫ్లిక్స్ లో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఏదో నార్మల్ మూవీ అనుకుని స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత క్లైమాక్స్ వరకు చూడకుండా వదలరు. ఎందుకంటే ఇందులో సబ్జెక్ట్ తో పాటు లీడ్ క్యారెక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ తో మిమ్మల్ని మూవీ సబ్జెక్ట్ కి ఈజీగా లింక్ చేస్తుంది. సిటీకి దూరంగా బతుకుతున్న మాయా డిసోజా ఒక డివోర్సీ అనుకోకుండా ఒక హత్యలో ఇరుక్కుంటుంది. ఆ హత్య కావాలని చేసిందా లేకపోతే చేయాల్సి వచ్చిందా, ఇలాంటి మ్యాటర్ అంతా మనం ఈ మూవీలో చూస్తేనే తెలుసు. ఇంతకీ హత్య చేసినందుకు మాయాకి శిక్ష పడిందా లేదా అన్నది మూవీలో చూడాలి. మూవీ లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ గా తీశారు. ఒక కొత్త రిఫ్రెష్ లుక్ గా అనిపిస్తుంది. ఈ మూవీని కానీ మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. డోంట్ మిస్ ఇట్. కరీనా కపూర్, విజయ్ వర్మ, జైదీప్ అహల్వాత్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపారంతే. ప్రతి ఒక్క సీన్ చాలా ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ గా తీశారు. ఈ మూవీ తెలుగు డబ్డ్ వెర్షన్ మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 3 ఇరట్టా. ఇరట్టా మలయాళం క్రైమ్ థ్రిల్లర్. జోజో జార్జ్ జ్యువెల్ పర్ఫార్మెన్స్ తో ఈ థ్రిల్లర్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఒక పోలీస్ స్టేషన్ లో మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ చేసింది ఎవరు అని జరిపే ఇన్వెస్టిగేషన్ లో ఆ మర్డర్ చుట్టూ ఉన్న మనుషుల ఒక డార్క్ సైడ్, చనిపోయిన ఆ వ్యక్తికి ఎలాగ లింక్ అయిందో, ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీకు ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా లాస్ట్ వరకు చాలా థ్రిల్లింగ్ గా మిమ్మల్ని స్క్రీన్ కి హుక్ చేస్తుంది. స్క్రీన్ ప్లే గానీ, కథ చెప్పే విధానం గానీ ఈ మూవీ మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వదు. సో డోంట్ మిస్ ఇట్. ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ మీకు నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నంబర్ 2 దూత. ఈ ఇయర్ రిలీజ్ అయిన బెస్ట్ థ్రిల్లర్స్ లో మన తెలుగులో దొరికే దూత వన్ ఆఫ్ ది ట్రెండింగ్ అని చెప్పొచ్చు. సాగర్ అనే ఒక సక్సెస్ఫుల్ జర్నలిస్ట్ తన సక్సెస్ ని లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంటే తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితులు తనకి ఎదురవుతాయి. తన లైఫ్ ని చిత్తు కాగితాలు డిసైడ్ చేస్తాయి. అది ఎలానో ఏంటో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఫుల్ రెయినీ సీజన్ లో జరిగిన ఇన్సిడెంట్ లా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మెయిన్ అసెట్స్ అని చెప్పాలి. మెయిన్ గా నాగ్ చైతన్య యాక్టింగ్ అయితే సూపర్. ఇప్పటి వరకు కనుక మిస్ అయితే ఈ వెబ్ సిరీస్ ని తప్పకుండా చూడండి. విత్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ సిరీస్ మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ప్రతి ఎపిసోడ్ ఎక్కడొక్కడ బోర్ కొట్టకుండా మిమ్మల్ని సీటెడ్జ్ లో కూర్చోబెట్టే మంచి థ్రిల్లర్ ఇది. నంబర్ 1 పోర్తోయిల్. కోవిడ్ స్టార్టింగ్ లో మీకు గుర్తుందా రాక్షసన్ మూవీ ఎలాంటి హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లో ఆ మూవీ తప్పకుండా ఉంటుంది. అలాంటి ఇంపాక్ట్ తెచ్చింది ఆ మూవీ. ఇంచుమించు అలాంటి మూవీనే ఈ పోర్తోయిల్ కూడా. చాలా డేస్ తర్వాత ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ లో ఈ మూవీ ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు మిమ్మల్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలా సజెస్ట్ చేశారు అంటే ఈ మూవీలో ఎంత మాత్రం కంటెంట్ ఉందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. న్యూలీ అపాయింట్ అయిన డిఎస్పీ ట్రైనీ ప్రకాష్ కి ఎస్పీ లోగనాథన్ దగ్గర వర్క్ చేయడానికి వెళ్తాడు. అలా ఒక దగ్గరికి చేరిన ఇద్దరికి ఒక మర్డర్ కేసు వస్తుంది. చాలా క్రూరంగా చనిపోయి ఉన్న లేడీని ఎవరు మర్డర్ చేశారు అన్న ఇన్వెస్టిగేషన్ ఒక కేస్ స్టడీ లాగా ఎస్పీ లోగనాథన్ ప్రకాష్ కి ట్రైనింగ్ ఇస్తుంటారు. అసలు ఈ మర్డర్స్ అన్నిటికీ కారణం ఎవరు, ఏదైనా గ్యాంగ్ ఉందా లేకపోతే ఎవరైనా సైకో కిల్లరా, ఇలాంటి ఇన్వెస్టిగేట్ చేస్తున్న వాళ్ళకి నమ్మలేని నిజాలు బయటపడతాయి. అసలు ఈ మర్డర్స్ అన్నిటికీ కారణం ఎవరు, ఇలాంటి విషయాలు చాలా థ్రిల్లింగ్ గా, నిజంగా క్లైమాక్స్ వరకు మంచి ట్విస్ట్ అండ్ థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. మిమ్మల్ని సీటెడ్జ్ లో తప్పకుండా కూర్చోబెడుతుంది. క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళ లిస్ట్ లో ఈ మూవీ తప్పకుండా ఉంటుంది. ఈ మూవీని మిస్ అవ్వద్దు. ఈ మూవీని మిస్ అయితే క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ చాలా మిస్ అయినట్టే. డోంట్ మిస్ ఇట్. ఈ మూవీ మీకు సోనీ లివ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న మూవీస్ లో ఏ ఒక్కటి నచ్చినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.